సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టెస్ట్ సిరీస్లో ఎదురైన ఘోర ఓటమి టీమిండియాని కోచ్ గౌతమ్ గంభీర్ని పీడకలలా వెంటాడుతూనే ఉంది. రీసెంట్గా దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను గంభీర్ని సపోర్ట్ చేయనని, అయితే ఒకవేళ తాను కోచ్ పదవిలో ఉంటే ఓటమి బాధ్యతని ముందు తానే తీసుకునేవాడినని రవిశాస్త్రి అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కావడం చాలా బాధ కలిగించింది. నేను గంభీర్ను సపోర్ట్ చేయడం లేదు, కానీ ఆటగాడు కూడా ఇంకొంత రెస్పాన్సిబిలిటీతో ఆడాల్సిందే. 95/1 నుంచి చూస్తుండగానే వరుసగా వికెట్లు కోల్పోయి 130/7తో కష్టాల్లో పడింది టీమిండియా. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అలానే టీమిండియా చెత్త జట్టేం కాదు. మన టీంలో ఎంతో టాలెంటెడ్ ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కూడా కొత్త ఏం కాదు. చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరింత బాధ్యత తీసుకుని ఆడాల్సింది అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే టెస్ట్ ఓటమి విషయంలో హెడ్ కోచ్ గంభీర్ని కాపాడడానికే ఈ మాట మీరు అంటున్నారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే, నేను గంభీర్ని కాపాడడం లేదు, ఓటమికి అతడు కూడా 100% బాధ్యత తీసుకోవాల్సిందే. ఒకవేళ నేను కోచ్గా ఉన్నప్పుడు ఇలా టీం ఓడిపోయి ఉంటే, ఇలా వైట్ వాష్కి గురై ఉంటే దానికి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకునేవాడిని, కానీ టీం మీటింగ్లో ఆటగాళ్లను మాత్రం నిలదీసేవాడిని అని రిప్లై ఇచ్చాడు రవిశాస్త్రి.